వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే 100 కోట్ల విలువతో సమానం. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఏర్పాట్లు. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడి. అన్నార్థులకు దానం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెద్ది శంకర్. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. హన్మకొండ జిల్లా డీసీసీ చీఫ్ నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, డాక్టర్ ఒక్క ప్రాణం కాపాడితే 100 కోట్ల విలువతో సమానమని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీసీసీబీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డాక్టర్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నేహితులతో కలిపి ఈ ఆసుపత్రిని ప్రారంభం చేశాం. ఈ ప్రారంభ శుభ సందర్భంలో బాలకృష్ణారెడ్డి గారికి యువకులు ఈ న్యూరోలో పరిపక్వమైనటువంటి అవగాహన ఉండి మెరిట్లో సీటు సంపాదించి ఉస్మానియాలో చదువుకొని గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు ఈరోజు స్వయాన ఒక భవనాన్ని నిర్మించుకొని అన్ని అంగులతో న్యూరో సర్జన్కు వైద్యం చేయాల్సినటువంటి పద్ధతిలో అన్ని సమకూర్చుకొని ఈరోజు ప్రారంభం చేసినటువంటి సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. క్యాన్సర్ మనకి పోయినాయి అన్నట్టుగానే ఇక్కడ కూడా ప్రమాదాలు నివారించడానికి పోలీస్ వ్యవస్థ కూడా చాలా మంచిగా పనిచేయాలి. ఈ మోటార్ సైకిల్ ప్రయాణంలో యువకులు చాలా మంది దెబ్బతింటున్నారు, చాలా బాధాకరం. అటువంటి వారు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ప్రమాదాలు జరిగిన తర్వాత చిత్రతీర్చిత బాలకృష్ణారెడ్డి గారు చేస్తారు. వచ్చిన వారి ప్రాణంతో బతికించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఏదో బాలకృష్ణారెడ్డి గారు ఆపరేషన్ చేస్తారు కాబట్టి కొట్టుకుంటే మన జాగ్రత్త మనం ఉండాలి, మన పద్ధతిలో మనం ఉండాలి. కాబట్టి ఈ ఆసుపత్రికి మంచి పేరు రావాలి. వచ్చిన ప్రతి పేషెంట్ ప్రాణాపాయం లేకుండా బయటికి వెళ్ళాలని నాకు కోరిక. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆ స్థాయిలోనే గతంలో ఉన్నటువంటి లోపాలను సవరించి పరికరాలను పెంచి అటు ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిరప్పలు కానీ, నిమ్స్ కానీ, జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులు కానీ, ఏరియా ఆసుపత్రులు కానీ, కమ్యూనిటీ సెంటర్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ తో పాటు వాళ్ళ బస్సు అవకాశాలు కూడా ప్రారంభం చేసుకున్నాం. సో అనేక రకాలుగా వైద్య సదుపాయాలు ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది.
జనాలకు వచ్చేటువంటి రోగం తట్టుకోవాలంటే ఉన్న ఆసుపత్రులకు సరిపడకుండా ఎందుకంటే మన జిల్లాలో శ్రీనివాస్ గారు తెలుసు. ఒకసారి న్యూరో ప్రాబ్లంతో ఆయన అమెరికా వెళ్ళి మన ఇండియాకి వెళ్ళి ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్ అన్నాడు, అది ఎందుకు వచ్చింది ఇక్కడ దాకా అమెరికా నుంచి మన ఇండియాకి వెళ్ళి ఈ ఇండియాలో ఉన్న ఒక డాక్టర్ రాజరెడ్డి గారు ఉన్నారు. రాజరెడ్డి గారు మన జిల్లా కాబట్టి అంటే అంత ఫేమస్ అమెరికన్ ఫేమస్ అయినారు. అలాంటి డాక్టర్ నుంచి దేశం ఒక తప్పకుండా బాలకృష్ణ గారు కూడా మంచి డాక్టర్గా మీరు సంపాదించాలని సర్వీస్ బాగా చేయాలని మరోసారి భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏ పేషెంట్ వచ్చినా బాధపడుతూ వచ్చిన పేషెంట్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళాలి. అలాంటి కార్యక్రమం చేయాలని మరొకసారి వారిని కోరుకుంటూ ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీలోని అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. బాపట్ల టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ కార్యాలయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అర్హులైన దివ్యాంగులకు చంకకర్రలు, హ్యాండ్ స్టిక్స్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి మెరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, పార్టీ పరిశీలకుడు ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం పక్క రండి సార్. ఓట్లు కానీ 86% సీట్లు కానీ ఏ పార్టీకి ఎప్పుడేమో అంతటి అభిమానాన్ని ప్రజలందరూ చూపించిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత వచ్చే ముందు ఆయన మీద ఎంత నమ్మకం ఎవరో చెప్పినా ఏమో ఈ పథకాలన్నీ అమ్మ జరుగుతాయో లేదో అని చెప్పే పరిస్థితి. ప్రతిపక్షాల వల్ల అయితే ఇది రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదన్న పరిస్థితి. ఇవాళ ఎంత సమర్థవంతంగా చాకచక్యంగా ప్రజలు ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలే కాకుండా ఇంకా అవసరాన్ని బట్టి సమాజానికి న్యాయం జరపడానికి మిగిలిన వర్గాలు కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న తీరు కానీ, పార్టీని నడిపిస్తున్న విధానం కానీ, పార్టీని మరింత పటిష్టం చేసే ఆయన చేసుకున్న నిర్ణయాలు, పార్టీ నిర్మాణం కూడా అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి. శాసనసభ్యుడిగా మేము సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిరోజు మేము విద్యార్థులుగానే విషయాలన్నీ నేర్చుకుంటా ఉన్నాం. అంటే అంత స్థిరూపి, అంత విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్టీకి సంబంధించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే గడపగడపకంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి బాబు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా మా జీవితాలు బాగుపడతాయి, మాకే చింత ఉండదు, మాకే బాధ ఉండదు. కాబట్టి ఆయన్నే మేము ముఖ్యమంత్రిగా కొనసాగించుకుంటూ ఉంటామని ఒక్క గంటతో చెప్తా ఉన్నారు. ప్రజల యొక్క కష్టాల నుంచి, ప్రజల యొక్క హృదయ స్పందన నుంచి ఎంతో పోరాట పట్టిన కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉద్భవించినటువంటి పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజు జాతీయ స్థాయిలోనే అశేషమైనటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు ఉంది. క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ, క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు, పట్టుకొమ్మలా ఉన్నటువంటి ఈ పార్టీ ద్వారానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టి 3 సంవత్సరాలు పూర్తవడం, జాతీయ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలకు సారథిగా నాయకత్వం వహించడం, సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో
పార్టీని కూడాను గ్రామ స్థాయి నుంచి ఇంకా పటిష్టపరచాలి, పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. దానికి అంచెలుగా కార్యకర్తల అనుసంధానంగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడాను పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేపట్టడానికి ఆలోచన చేసి ఆలోచనలో రూపించుకున్నటువంటి సందర్భమే ఈనాడు బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి చేయడం జరిగింది. ఇండ్ల స్థలాలు ఉన్న పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాజీపేట చౌరస్తాలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పార్టీ వద్దన్నపేట కోఆర్డినేటర్ నమీన్ల శ్రీనివాస్, మొహమ్మద్ అంకుష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలని మోసం చేయడానికి మరో వేషంలో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్త వేషంలో రావడానికి మళ్ళా సన్నిధాలు చేస్తున్నారు. మరి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వారికి, జాగలున్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు గతంలో చెప్పడం జరిగింది. వీడియో క్లిప్పింగ్ ఉన్నది మీకు చూపిస్తా. అది ఏమన్నా మా డిమాండ్ ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. ఎట్లాగూ నువ్వు ఇవ్వవు కానీ మళ్ళీ ఎలక్షన్లు వస్తానని 4 రోజులు దాటేయడానికి, కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు ఇవ్వాలి. 3000 మందికి కాకుండా 6000 మందికి ఇవ్వాలి. 3000 మందికి అని చెప్పుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో దళిత బంధు వాటి వీటి పేరు చెప్పుకొని వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, బామ్మర్దులు అందరి దగ్గర తీసుకున్నట్టు మళ్ళా వీటిని వాళ్ళ కార్యకర్తలకు ఫ్రీగా దిగా 3 లక్షలు అంటే ఏంటంటే వాళ్ళ కార్యకర్తని క్యాడర్ కాపాడడానికి 3 లక్షలు ఇవ్వచ్చు. కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి గుంజితే వాళ్ళకు 3 లక్షలు దీనిలోకి వస్తారని చెప్పి ఇదో స్కీమ్ పెట్టుకున్నారు అన్నట్టు. ఇది ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేయటమే కాకుండా వీళ్ళు ఇచ్చే స్కీమ్ కరెక్ట్గా ఇచ్చేంటే మేమే అప్రిషియేట్. నువ్వు ఏ స్కీమ్ చక్కగా ఇచ్చినావు చెప్పు. దళిత బంధు 4గురికి ఇచ్చి కథం చేసి దుకాణం ఎక్కడో గొడవ పెడతాను, ఆడ కార్లు తాళం చేతులు ఒక్కొక్క కార్లు అట్ట. అరే తింటానికి తిండి లేదు, ఇల్లు లేదురా నాయన అంటే నువ్వు కార్లు లగ్జరీ కార్లు ఏంటిదంటే ట్యాక్సీ అంటాడు. ట్యాక్సీకి ఇచ్చేంటే వాస్తవానికి ఎంత పర్సెంటేజ్ ఉంటారా? అది కూడా సగం మంది టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే ఇస్తేవి. కాబట్టి మేము మా డిమాండ్ ఇక్కడ కాజీపేటలో వినయ్ భాస్కర్ గారికి ప్రత్యేకంగా విన్నపించుకుంటాను. మీరు కట్టిన 500 ఇండ్లు ఇవాటి వరకు ఒక్కరికి ఇండ్లు ఇవ్వలే. దాని మీద మేము ప్రత్యేకంగా ఉద్యమం చేస్తాం. ఇక్కడ కాజీపేట బస్టాండ్ గురించి కూడా కాజీపేట ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. దాన్ని దాటేసుకుంటూ వచ్చిరాని మాటలు చెప్పుకుంటా ఇక్కడ మేము మీటింగ్ పెట్టిపోయినాం కదా, 4 కార్పొరేటర్లు ఇంకోళ్ళు పెట్టి మళ్ళా ఎవరైతే ఆకలితో అలమటిస్తారో అలాంటి వారికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నామని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెద్ది శంకర్ అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి బంధువులు సుమారు 350 మందికి అన్నదానం నిర్వహించారు. ఫౌండేషన్ టీం లీడర్ ప్రకాష్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం అందించే సేవ చేయాలని, అందుకు ముందుకు వచ్చి నిరంతరం కృషి చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధి పెద్ది శంకర్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అనుకునేవారు 9701295527 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్, ప్రకాష్ యాదవ్, శివ, చైతన్య, ప్రకాష్, లక్ష్మణ్, నవీన్, నరేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు. छोटी प्लेट रहने का प्लेट जल्दी ज़्यादा पड़ा चलो ले ले तो ले नहीं तो नहीं आपका అన్నం వేడి చేయకుండా తిన్నది కానీ చేతు అక్కడ పెట్టు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలకు పెద్దపీట వేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ డివిజన్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రిస్టియన్ కుటుంబాలకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మత బోధకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరి మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు ఇవే కాకుండా కళ్యాణ లక్ష్మి చాలా ప్రభుత్వాలు వచ్చాయి. క్రైస్తవులను గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే అని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. పండుగ వస్తే పండుగలు కూడా వేసుకోలేనటువంటి దినాలు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాటిని చూసినటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈ రీతిగా, ఎందుకంటే దేశ నాయకులు ఎక్కడెక్కడి నుంచో పుట్టారు, కానీ మన దగ్గర నుంచి పివి నరసింహరావు గారి తర్వాత మన కేసీఆర్ గారు వారి ఆరోగ్యం కొరకు కూడా వారి ఉన్నతమైన స్థాయి కొరకు కూడా మనమందరం కూడా నేషనల్ పేపర్స్ అంతా కూడా ఆయన ఈరోజు చేతులెత్తి పొగుడుతూ ఉన్నారు. అటువంటి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, we wish you happy Christmas. ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పరిమితం కావద్దు, దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని భారత రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని ఒక దృష్టిని కేంద్రీకరించడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. మొన్న జరిగినటువంటి 14వ తేదీ నాడు జరిగినటువంటి మరి బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి ప్రముఖులు వచ్చి ఆ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, అబ్కీ బార్ కిసాన్కి సర్కార్ అని. అదేవిధంగా ఈరోజు రాజ్యం రావాలని అప్పట్లో ఎప్పుడో అన్నారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి వారు దేశానికి మరి జై జవాన్ జై కిసాన్ అంటే ఈరోజు జవాన్లు ఇబ్బందులు ఉన్నారు, కిసాన్లు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక కంకణం తీసుకొని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు కిసాన్ సర్కార్ అనే అనౌన్స్మెంట్ చేస్తే దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉవ్వెత్తున లేచి రాబోయే రోజుల్లో ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా మద్దతు పలుకుతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉచిత కరెంటు ఏ రాష్ట్రంలో లేదు. రైతులకు రైతు బీమా కానీ అదేవిధంగా కిసాన్ మరి రైతుల ఒక రైతు బంధు కార్యక్రమాలు కానీ ఇలాగ కార్యక్రమాలు కావాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తప్పకుండా కిసాన్ రాజ్యం దేశంలో వచ్చే తీరుతుందని సంతోషం. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పెనుబోలు గ్రామ సమీపంలోని 44 జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మిరపకాయల లోడుతో బెంగళూరు వెళ్తున్న ఐచార్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో మాధవనాయుడు, గురుస్వామి అనే 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ హంటా రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులపై డీన్ ప్రతాపం చూపాడు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని ఒక విద్యార్థిని కర్ర విరిగి చర్మం కమిలిపోయే వరకు చితకబాదాడు. కమిలిపోయిన దెబ్బలు చూసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలన్న ఆలోచన కూడా సిబ్బందికి రాలేదు. ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. బాధిత విద్యార్థి స్నేహితుడి తండ్రి తన కుమారుణ్ణి చూసేందుకు వచ్చిన సమయంలో ఫోన్ ద్వారా జరిగిన విషయాలు తల్లిదండ్రులకు తెలియపరచడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేదే లేదంటూ ప్రిన్సిపల్ వద్ద పంచాయతీ పెట్టారు. చూస్తే సార్ మాకు ఇప్పుడు చూస్తే ఎవరికైనా బాధ కలగదు సార్. ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళింది సార్. సార్ బాబు హెల్త్ పరంగా బాగాలేడు, కొంచెం సిక్ అయ్యి తీసుకొచ్చి మళ్ళీ జాయిన్ చేసిపోతున్నా సార్. ఇన్ని రోజులు జాగ్రత్తగానే చూసుకున్నామా లేదా మీ బాబుని హాస్టల్లో? 10 రోజులు కడుపు నిండి అన్నం పెట్టారు,
11వ రోజు కొట్టారు, అది కరెక్ట్ అవుతుందా? కాదు సార్, కాదు మీ భయం లేదు సార్, స్టాఫ్ కి మీ భయం లేదు, మీరంటే లెక్క లేదు, నువ్వెవరో నేనెవరో, నేనే బాస్. కింద మిస్టేక్ ఏదో పై దాకా రావట్లేదు. ఆ విషయం మీరు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగాక కూడా మీరు చెప్పలేదు సమాధానం. అది కూడా అబ్బాయికి వేరే పేరెంట్ వస్తే రిక్వెస్ట్ చేస్తే సెల్ ఫోన్ ఇస్తే అది పేరెంట్ ఫోన్ చేసి డాడీ పోరాకుండా ఏడుతుండు, డాడీ నాకు ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది పడతాను. అంత బాగా కొట్టాల్సినంత క్వశ్చన్ ఆన్సర్స్ అడిగారు సార్ క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్పలేదంట. అట్లా ఒక్కనే కాదు ఉన్నది కొంచెం మనలించాడు ఆయన. అంటే మోషన్ రాకుండా కొట్టేంత కొట్టేందని చెప్తాను. ఇప్పుడు కూడా చేయాలా? ఇప్పుడు తీసుకొస్తా చూడ ఎడ్జ్ మీద చూడండి ఎట్లున్నాయి వాతావరణం. ఒక పశువుని కొట్టింది వస్తుంది. సార్ ఇప్పుడు ఇవాళ రేపు కన్న తల్లిదండ్రులకు అన్నదమ్ములకే పడతలేదు సార్. బ్లడ్ డొనేషన్ మీరు ఇట్లా ఇది మళ్ళీ మాట్లాడు కరెక్ట్ కాదు. మీరు చూసారా సార్? కూడా చీరలు కూర్చోవాలంటే ఇది ఈ రోజు 3 days అయితే మొన్న ఇప్పుడు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు సార్. చలో ఎందుకు బాబు నిన్ను ఎందుకు కొట్టిందో ఏం ఆన్సర్? ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఎవరు నిన్ను కొట్టింది? ఎవరు? ఏ సార్ కొట్టారు? డీన్ సార్ పేరు చిత్తరంజన్. దీంట్లో ఉన్నారా? ఎవరు చూపించండి ఒకసారి. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారని, ఆయన చూపించిన ప్రేమ దయ మన అందరిలో ఉంటే ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించవచ్చని జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆది ఆంధ్ర కాలనీలోని బాపిస్టు మినిస్ట్రేట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్ యాకోబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయా వెలుగులు తొందరపాట్లు తీసివేసి ఈ మహిమార్థంగా ఇక్కడ జీవించడం మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కుమారుడు అయినా యాకోబు గారు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన పరిచయం బట్టి మీ స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా కుటుంబానికి కావాల్సిన వనరులు, అయ్యా పరిచయానికి సంఘానికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చి ఆయన అన్ని విషయాలు అన్నాడు. యాకోబు కూడా వృద్ధ విశాలపరిచినదిగా ఈ సంఘ సరిహద్దును విచారపరచమని మీ చెట్టు సంవత్సరంలో నూతన ఆత్మని సంఘానికి సమకూర్చి బలపరిచి ఆదరించి వచ్చిన దైవజనులు బట్టి ఆయా వర్తమానించిన దైవజనులు బట్టి ఇక్కడ చేరుగా పత్తి పెట్టి పేరు ఆశ్రయించి తగిన దీవులా తగిన ఆశ్రయం తగిన ప్రజలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అనేకులకు మాదిరికరంగా, అనేకులకు పరిచారకులుగా, అనేకులకు పనిచేయడానికి ఉపయోగపడే పాత్రగా ఇస్తూ ఉండడానికి తగిన కృప దయచేయండి, తగిన సహాయం దయచేయండి, తగిన శక్తిని, తగిన మహిమను, తగిన ప్రభావం దయచేయడం ఇస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభావ తండ్రి రాబోయే కాలంలో ఆ పార్టీ రావాలి, అనేకులు ఉపయోగపడాలి కనుక తగిన కృప, తగిన సహాయం అందించి నేను నడిపించండి. దాసులుగా ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం తీసుకుంటండి. అయా వెలుగులు తొందరపాట్లు తీసివేసి ఈ మహిమార్థంగా ఇక్కడ జీవించడం మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కుమారుడు అయినా యాకోబు గారు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన పరిచయం బట్టి మీ స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా కుటుంబానికి కావాల్సిన వనరులు, అయ్యా పరిచయానికి సంఘానికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చి ఆయన అన్ని విషయాలు అన్నాడు. యాకోబు కూడా వృద్ధ విశాలపరిచినదిగా ఈ సంఘ సరిహద్దును విచారపరచమని మీ చెట్టు సంవత్సరంలో నూతన ఆత్మని సంఘానికి సమకూర్చి బలపరిచి ఆదరించి వచ్చిన దైవజనులు బట్టి ఆయా వర్తమానించిన దైవజనులు బట్టి ఇక్కడ చేరుగా పత్తి పెట్టి పేరు ఆశ్రయించి తగిన దీవులా తగిన ఆశ్రయం తగిన ప్రజలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Happy Christmas, Merry Christmas, Nice
నకినమోని జంగయ్య యాదవ్ సేవలు చిరస్మరణీయమని అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లిలో జరిగిన జంగయ్య యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంపీపీ నిర్మల విజేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ బక్కమ్మ, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లోని సర్వే నెంబర్ 619 గల ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని వడ్డెర బుడగ జంగాల శ్మశాన వాటిక కోసం కేటాయించాలని రాష్ట్ర గౌడ గీతా సేవా సమితి అధ్యక్షుడు కోరారు. ఈ మేరకు ఆర్డీఓ వినోద్ కుమార్కు ఆయన వినతి పత్రం అందజేశారు. కొందరు భూస్వాములు తమపై కక్ష కట్టి బుర్రజల్లే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎంఆర్ఓ ఎంపీడీఓను కోరారు. తీయంగానే వాటర్ వచ్చేస్తున్నాయి, అందులో పెట్టే పరిస్థితి లేదు. అందుకనే గవర్నమెంట్ ల్యాండ్ 619లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఒక్కొక్క సంఘానికి ఒక జనాభా ప్రాతిపదికన ఒక సంఘానికి 2 ఎకరాలు, ఒక సంఘానికి ఎకరము, ఒక సంఘానికి ఎకరము కేటాయించమని అడిగేటందుకు వచ్చినాము. అప్లికేషన్ ఇచ్చినాము సార్కు. దాని విషయంగానే వచ్చినాము. ఇంతకుముందు గతంలో కూడా మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి అయినాము. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి రాశారు, ఎంఆర్ఓ దగ్గరికి అయినాము. ఆ రిష్యూడ్ తీసుకున్నాము. నిన్న కొందరు పెత్తందారులు వీళ్ళకి ఇయ్యద్దు అది ఇది అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఇచ్చేసారు. ఇచ్చేస్తే నిజంగానే ఎంఆర్ఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, రెవెన్యూ డివిజన్ అధికారులు కానీ, ఎంపీడీఓ అధికారులు కానీ, ఆఫీసర్లు కానీ ఆలోచించండి. నిజంగానే నిరుపేదలు మాకు అర్హులైతేనే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ ఎవరో చెప్పిన మాటలు, మా మీద బురద జల్లే మాటలు చెప్తే నేను గీతా కార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. నేను ముందుండి వీళ్ళు గిట్లా సార్ వీళ్ళు పేదలు అని అంటే నా మీద రాజకీయ కక్షలు కట్టి నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు. అట్లా కాదు, నిజంగానే నిరుపేదలు. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నేను గీతా కార్మిక సేవా సమితి ద్వారానే వీళ్ళను రాష్ట్ర అధ్యక్షునిగా వీళ్ళను ముందుండి తీసుకెళ్తున్నా తప్ప నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. దయచేసి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా బాధలను అర్థం చేసుకొని నిరుపేద కుటుంబాలకు ఈ సమాధుల కోసం భూమి ఇప్పించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే 100 కోట్ల విలువతో సమానం. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఏర్పాట్లు. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడి. అన్నార్థులకు దానం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెద్ది శంకర్. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. హన్మకొండ జిల్లా డీసీసీ చీఫ్ నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.